రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని 25 వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గూడూరి మదన్ గోపాల్ అలియాస్ గూడూరి మధు ప్రస్తుతం అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. వేములవాడ పట్టణంలో 25 వార్డులో ఉన్నటువంటి పోటీ అసలు ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా కొనసాగుతుంది. మరి దీన్ని తట్టుకోవడానికి గూడూరి మధు అసలు ఏం చేయబోతున్నారు? అభివృద్ధిని చూసి నాకు ప్రజలు ఓటేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఒక 10 సంవత్సరాల కింద మా అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు మంచి మెజార్టీ ప్రజలు తోటి ఆశీర్వదించారు. మరి అప్పుడు మార్కెట్ నగర్ కానీ రాజీవ్ నగర్ కానీ ఎక్కడ చూసినా మట్టి రోడ్లే ఉండేది. అలాంటిది నేను ప్రతి ఇంటింటికి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్లు వేసి 3 ఫేజ్ కరెంటు వేసి కరెంటు పోలు లాంగ్ పోల్స్ వేసి కూడా ప్రతి గల్లీకి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలానే అప్పుడు నేను బీజేపీలో ఉన్నప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నా కూడా నేను బీజేపీలో ఉండి కూడా మా అమ్మగారు కౌన్సిలర్ అయినా కూడా, అంటే మా అమ్మ మహిళా కౌన్సిలర్ అయినా కూడా మీటింగ్లో మా అమ్మగారు పోయినా కూడా నేను ప్రతి ఒక్కరి సార్ను రిక్వెస్ట్గా మాట్లాడి వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. అలానే అప్పుడప్పుడు కూడా భంగపాటు కూడా జరిగింది. అభివృద్ధి కోసం వార్డు ప్రజలకు అభివృద్ధి కోసం పోయినప్పుడు కౌన్సిలర్ నువ్వు కాదు కదా మీ మదర్ కదా, మీ మదర్ మాట్లాడాలి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని కూడా కొంచెం అవమానం జరిగింది. అట్లాంటి ఎన్నోసార్లు చాలా బాధ అనిపించింది. మరి నా వార్డు ప్రజలకు నేను ఏదో న్యాయం చేయాలి, నా వార్డు ప్రజలకు ఏదో చేయాలి అనే తపనతోటి నేను రిక్వెస్ట్గానో గదవ పట్టుకోనో బతలాడో నా వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటింటికి సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, కరెంట్ పోల్లు కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ వేయించడం జరిగింది. అట్లానే 2015 నుంచి చాలా నీటి కొరత ఉండేది మన వేములవాడ పట్టణంలో. అప్పుడు మిషన్ భగీరథ రాలేదు. నేను వ్యవసాయ బావి నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి 1 కిలోమీటర్ పైప్ లైన్ తీసుకొచ్చి మా వార్డు ప్రజలకు ప్రతి ఇంటింటికి నేను 24 అవర్స్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటింటికి నీళ్లు అందించడం జరిగింది. వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి మహిళ బిందెలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఆ టైంలో మిషన్ భగీరథ రాకముందుకు ప్రతి మహిళలు ప్రతి వార్డులో రోడ్ల మీదకి బిందెలు పట్టుకొని వచ్చారు. కానీ నా వార్డులోనే ఒక మహిళ నేను కౌన్సిలర్ కాకుండా మా అమ్మ మహిళా కౌన్సిలర్ అయినా కూడా ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి నీళ్లు అందించి నా వాళ్ళు ఒక్కసారి కూడా రోడ్డు మీదకి బిందెలు అనేకుండా నేను చేసిన. అంత కష్టపడ్డా. ఎందుకంటే నా వార్డు ప్రజలందరూ మా కమ్యూనిటీ వాళ్ళు, మా వార్డు ప్రజలందరూ మా కమ్యూనిటీ వాళ్ళు, మా పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళు. అలానే అప్పుడు 19వ వార్డు లెఫ్ట్ సైడ్ ఉండేది, 18వ వార్డు రైట్ సైడ్ ఉండేది. 19వ వార్డు ప్రజలకు అంతకుముందు కౌన్సిలర్ సేవలు అందించలేదు. అప్పుడు కూడా నా వార్డు ప్రజలు మా పద్మశాలి కుల బంధువులు అందరూ వార్డు కౌన్సిలర్ సర్వీస్ ఇవ్వలేదు, మరి వీళ్ళకి ఎట్లా అని చెప్పి 19వ వార్డు ప్రజలకు కూడా నేను ఆ టైంలో అంత కష్టకాలంలో ఉన్న అది నా వార్డు కాదు అనుకోకుండా కూడా 19వ వార్డు ప్రజలు మా పద్మశాలి సగం ఉంటారు వేటాల వాళ్ళకు కూడా నేను ఒక కష్టపడి 4 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలాగే నా సొంత ఇంట్లోకి వెళ్ళి ఒక 30-40 కుటుంబాలకు నీళ్ళు పోతాయి. ఇప్పటికి కూడా 30-40 కుటుంబాలకు కూడా నీళ్ళు పోతున్నాయి ఇప్పటికి కూడా. అంటే మళ్ళా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. నేను టెంపరవరీగా నీళ్లు తీసుకొచ్చి అమ్ముతలేను, నీళ్ళు కొనుకొచ్చి నీళ్ళు ఇస్తలేను. వార్డు ప్రజల కోసం 5 సంవత్సరాలు పక్కా 5 సంవత్సరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ కొనుకొచ్చి నా ఇంట్లో పెట్టుకొని నేను నీళ్లు ఉచితంగా ఇస్తున్నాను, శుద్ధ జలం, ఫిల్టర్ వాటర్. ఇంకా మరెన్నో వ్యక్తిగతంగా కూడా చాలా సహాయం చేసిన అనుకుంటున్నా. గతంలో మీ తల్లిగారు మరియు మీ సతీమణి కూడా ఇక్కడ వార్డు ప్రజలకు కౌన్సిలర్గా సేవలు అందించారు. అంటే వారు చేయలేని పనులు మళ్ళీ మీరు కౌన్సిలర్గా గెలిస్తే చేస్తారని నమ్మకం ఉందా? అంటే ఏం చేయబోతున్నారు మరి అసలు? ఇప్పుడు మహిళా కౌన్సిలర్గా రిజర్వేషన్ ఉన్నప్పుడే నేను ఇవంతా వార్డు డెవలప్ చేసిన. ఇలా నేరుగా నాకు రిజర్వేషన్ అనుకూలించింది. ఈ అనుకూలించిన క్రమంలో నేను మున్సిపల్ ఆఫీస్లోకి పోయి నేను మీటింగ్లో నా వార్డు ప్రజల కోసం కానీ వార్డు సమస్యల కోసం కానీ మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. నేను మహిళలు ఉన్నప్పుడే నేను ఇంత వార్డు డెవలప్ చేసిన. నేను నేరుగా మీటింగ్లో పోయి మాట్లాడితే ఇంకా వార్డు డెవలప్ ఎంత బాగా చేస్తారనేది ప్రజలు కూడా గుర్తించాలి. మరి నా వార్డు ప్రజల కోసం ఎప్పుడైనా ఎప్పుడు కౌన్సిలర్గా ఉండి నేను కిరీటం పెట్టుకొని నాకు కౌన్సిలర్గా గెలిచి కిరీటం పెట్టుకొని నా వార్డులో ఎప్పుడు తిరగలే.
అమ్మ తల్లి అక్క అనుకుంటే నా వార్డు ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చిన. మరి నేను గెలిస్తే ఏం చేస్తాను అంటున్నారు మీరు. గెలిస్తే మ్యాక్సిమం డెవలప్ చాలా వర్క్ చేసిన, ఇంకా డెవలప్ ఉన్నది. పింఛన్లు కానీ, ఇంకా రేషన్ కార్డులు కానీ, ఇంకా కొన్ని రోడ్లు కూడా కొన్ని రోడ్లు కూడా బాగలేవు, అవి రిపేర్ అవి చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మార్చాలి, కొంచెం డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది వార్డులో. అట్లనే మిషన్ భరిత నీళ్లు వస్తున్నాయి, కొన్ని అక్కల పైప్ లైన్ లేదు, అవి కూడా వేపియాలి. సాయిబాబా టెంపుల్ వెనకాల కొంచెం అభివృద్ధి తక్కువ ఉన్నది, ఎందుకంటే మనం వార్డు డెవలప్ చేసుకుంటూ పోయేసరికి అక్కడ కొంచెం ఒక 3-4 రోడ్లు తక్కువ, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ లేవు. ఆ ఏరియా కూడా చేస్తా అని చెప్పి నేను ప్రజలకు కూడా మాటిస్తున్నాను. అంటే వరుసగా గూడూరు మధు ఫ్యామిలీ నుంచి వరుసగా కౌన్సిలర్గా పోటీ చేస్తారు. అంటే ఈసారి రిజర్వేషన్ చైర్మన్ పీఠం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు అధికార పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీరు చైర్మన్గా అయ్యే అవకాశం ఉందంటారా? మా వార్డు ప్రజల ఆశీర్వాదం ఉంటే నేను ఎంత ఎత్తుకైనా ఎదుగుతానని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అంటే చివరిగా మీ మధు ఫ్యామిలీ ఇంతకుముందు ఇదే వార్డుకు 2 సార్లు, ఒకసారి తల్లి మరొకసారి సతీమణి సేవలు అందించారు అన్నట్లుగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు అంటే కొంతమంది ప్రచారం చేస్తారు. అండ్ 3వసారి కూడా మీరు గెలవడానికి గల అవకాశం ఏంటంటారు? అసలు 3వసారి గెలవడానికి నా అభివృద్ధిని చూసి నా వార్డు ప్రజలు పట్టం కడతారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆపదలు ఉంటే అన్న అని చెప్పి పనిచేసిన, మరి ఇంతకుముందు చెప్పిన విధంగా అన్ని అభివృద్ధి కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు నాకు పోటీ ఉన్న అభ్యర్థి ఒకటే చెప్తున్నాడు, ఒక సెంటిమెంట్ పట్టుకపోతున్నాడు. 2 సార్లు అవకాశం అతనికి ఇచ్చినారు, మరి నాకు ఒక్కసారి ఇవ్వమని చెప్పి అంటున్నారు. మరి అభివృద్ధి చేసిన వ్యక్తికి 2 సార్లు కాదు 10 సార్లు అయినా అవకాశం ఇస్తారు ప్రజలు. మరి నువ్వు ఇంతకుముందు వార్డులో పోటీ చేసి ఓడిపోతే నీకు అవకాశం ఇవ్వమని అడుగు. 2 సార్లు ఓడిపోతే అయ్యో నేను 2 సార్లు ఓడిపోయినా నాకు అవకాశం ఇవ్వండి అనండి. నేను ఒకసారి ఓడిపోయినా కూడా నాకు అవకాశం ఇవ్వండి, అతనికే ఊకే ఓట్లేస్తారా, నాకు అవకాశం ఇవ్వండి, నేను మొన్న పోయినసారి ఓడిపోయినా కదా అని చెప్పి అనొచ్చు. అంతా ఒక 6 నెలల కింద వచ్చి నేను పోటీ చేస్తా, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నాకు 2 సార్లు ఇచ్చారు అవకాశం అంటే, నీకు మామిడిపల్లిలో అవకాశం ఇచ్చారు ప్రజలు, అక్కడ యునానిమస్గా అవకాశం ఇచ్చారు. మరి అక్కడ ప్రజలను ఎందుకు నువ్వు సర్వీస్ చేయలేకపోయినావు, ఎందుకు సేవ చేయలేకపోయినావు, మళ్ళీ 2 సంవత్సరాలు రెండోసారి అక్కడ ఎందుకు పోటీ చేయలేకపోయినావు? నేను 3వసారికి పోటీకి సిద్ధంగా ఉన్నా. 3వసారి ప్రజలు నన్ను ఆశ్రయించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నీ ఆశలో ఉన్నా. మరి నువ్వు ఒక్కసారికి నువ్వు ఎందుకు క్లోజ్ చేసుకున్నావు అని చెప్పి నువ్వు మనసాక్షిగా ఆలోచించి, నువ్వు కన్న తల్లికి అన్నం పెట్టనవి పిన్న తల్లికి బంగారు గాలు చేస్తాను అంటున్నావు. మరి వార్డు ప్రజలు కూడా నమ్మకుండి దయచేసి కళ్ళబోలి మాటలు చెప్పి ఏదో రకంగా కళ్ళబోలి మాటలు చెప్తారు. మీరు ఎటువంటి నమ్మకండి. ఈరోజు కేసీఆర్ కానీ రాష్ట్రమంతా 2 సార్లు చేసినాం కదా, 3వసారికి మనం వేరే పార్టీకి ఇద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దామని అన్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భరిత కానీ ఇప్పుడు ఇంటింటికి మిషన్ భరిత నల్ల నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి. ఇలా ఎంతో అభివృద్ధి చేసిండు కేసీఆర్ గారు, ఎన్నో గురుకుల పాఠశాలలు పెట్టించిండు. మరి అట్లాంటి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం. పింఛన్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, ఇంటింటికి మహిళలకు బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇచ్చిండు. అట్లాంటివి నాయకత్వాన్ని 2 సార్లు చాలు, ఒకసారి ఇతనికి అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలా మనకు ఎంత కష్టమవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి అభివృద్ధి చేసే 2 సార్లు కాదు 10 సార్లు అయినా వేసి ప్రజలకు 10 సార్లు పనిచేసే వ్యక్తికి గుర్తించి ఓట్లు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారని మనసారా నా వార్డు ప్రజలను పేరున పాదాభివందనం చేస్తూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో 11 డేట్ నాడు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీగా గెలిపించారని మనసారా కోరుతున్నాను. వార్డు ప్రజలకు ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి మీరు ఏం చెప్తారు? చివరిగా ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. మా 25 వార్డు మహిళా తల్లులందరూ, అన్నదమ్ములు, అక్కజన్యలు అందరూ ప్రతి ఒక్కరికి నమస్కారం. మరి వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ అభివృద్ధికి డబ్బుకు జరిగే పోరాటం ఈ ఎలక్షను. మరి మీరందరూ ఆలోచించండి, అభివృద్ధి చేసేవాడిని ఎన్నుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. మరి మీరు డబ్బుకు అభివృద్ధికి ఒకటి కట్ చేయి. 25 వార్డు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, వేములవాడ పట్టణంలోనే ఈరోజు ప్రతి వేములవాడ ప్రజలందరూ 25 వార్డు చూస్తున్నారు. ఎందుకు 25 వార్డు చూస్తున్నారు ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరు 25 వార్డు ఎందుకు చూస్తున్నారంటే, అభివృద్ధి చేసిన మధు గెలుస్తాడా,
డబ్బు ప్రభావం గెలుస్తుందా అనే విషయంలో వేములవాడ పట్టణ ప్రజలు అందరూ దీన్ని వేచి చూస్తున్నారు. నేను అనుకుంటున్నా ఏంటంటే మా వార్డు ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూసి నా మంచి మనసును చూసి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది వేములవాడ పట్టణ ప్రజలకు కానీ రాష్ట్రం అంతటా కూడా కానీ మా వార్డు ప్రజలకే క్రెడిట్ దక్కుతుంది. ఒకవేళ నన్ను గెలిపిస్తే వార్డు ప్రజలు డబ్బును చూడలేదు, వార్డు ప్రజలు మధు సేవలను చూసారు, మధు వాళ్ళ పనితనాన్ని చూసారు, మధు మంచితనాన్ని చూసి ఓట్లేసారు వార్డు ప్రజలు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, గూడూరు మధు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తారు. ఆయన గురించి అసలు మీరు ఏం చెప్తారు? మరి కౌన్సిలర్గా గెలిచే అవకాశం ఉందంటారా అధికార పార్టీ నాయకుని తట్టుకొని? ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉందంటే గూడూరి మదన్న అంటే ఆపదలో ఆదుకునే వ్యక్తి. వార్డు ఈ 25 వార్డులో ఎవరు ఒక్కసారి ఫోన్ చేసినా పిలిచినా కానీ అన్న ఒక్క సెకండ్ ఆలోచించకుండా వెంటనే వాలిపోయే వ్యక్తి. ఆపదను అవసరంగా చేసుకొని డబ్బులకు పరంగా మలుచుకునే వ్యక్తి కాదు. ఆ ఆపదను మూడో వ్యక్తికి తెలియకుండా ఆ ఆపద వచ్చిన వ్యక్తి అన్ననే తీర్చి వెంటనే దానికి అక్కడికక్కడే సమస్యను మళ్ళీ మూడో వ్యక్తికి తెలియకుండా కూడా సమస్యను సాల్వ్ చేసే వ్యక్తి. అందుకోసమని గూడూరు మదన్నను 25 వార్డు ప్రజలందరూ కూడా ఈ మంచితనానికి, అభివృద్ధికి, ఆపదలు ఆదుకునే వ్యక్తికి, పేదవానిగా అన్నను గెలిపిస్తారని చాలా ప్రగాఢంగా ఈ 25 వార్డు ప్రజలను ప్రార్థిస్తున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు డబ్బులతోటి అని అంటుర్రు, డబ్బులతోటి ఒకసారి గెలుస్తారు కదా, 2 సార్లు అయితే గెలవరు కదా. మేము ప్రేమ కొద్దే మాకు పనులు చేసిండు కాబట్టి 2వ సారి గెలిచిండు. ఇప్పుడు కూడా 3వసారి గెలిపిద్దామని మేము నిర్ణయించుకున్నాం. నా తరఫున అయితే అదే చెప్పగలుగుతా. ఎందుకంటే ఆయన చేసేది పని చేస్తా అంటే ఖచ్చితంగా చేస్తాడు, అది కాదు అంటే కాదు, అంతే. అంటే ఎన్నికలు అంటేనే డబ్బులతో ప్రలోభ పెడతారు, పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మదనను మర్చిపోరా మీరు? అసలే మర్చిపోము. వాళ్ళు 10 ఇస్తే 5 ఇస్తే అని కాదు, మదన్న డబ్బులు ఇవ్వకుండా మేము వేస్తాం, అంతే. అంత నమ్మకమా? అంత నమ్మకం 100% నమ్మకమే. ఎందుకంటే మాకు అన్న లెక్క మా ఇంట్లో. నాకైతే అన్నయ్య లేరు, అన్ననే. ఏం గుర్తు? మదన్న గుర్తు ఏంటి అసలు? కారు గుర్తే. మర్చిపోతారని అడుగుతా. ఒకవేళ తను వేరే గుర్తయినా నేను తనకే వేస్తాం, అంతే. మనిషిని చూసే ఈ వాడకు ప్రపంచంలో ఏం నడుస్తుంది కాదు, మనిషి పని చేసేటోళ్ళు కావాలి, అది అంతే. రైట్. ఇది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గూడూరి మధుకే ఇది కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అయితే వీరైతే ప్రధానంగా కోరుతున్నారు. గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను చూసి తనను ఈసారి క్షేత్రస్థాయిలో రిజర్వేషన్ అనుకూలించింది కాబట్టి వార్డు ప్రజలకు సేవ చేసే మరొక అవకాశం కల్పించాలని గూడూరు మధు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.